ఇప్పుడు మీ మీ అమ్మకి అక్కడ అటెండర్గా పనిచేస్తుందని చెప్పినావు కదా, ఆమె ఉద్యోగం పోవడానికి కారణాలు ఏంటి? ఉద్యోగం పోయిందని చెప్తున్నారు కదా మీరు. ఉద్యోగం పోవడానికి కారణం అంటే సార్, ఈ ల్యాండ్ విషయంలో దూరి వాళ్ళ దగ్గర నన్ను కొట్టించి పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఇక్కడ అక్కడ ఉన్న మా అల్లిపురం గ్రామ పెద్దలు వచ్చి మళ్ళీ అదే పిఎస్ నుంచి మళ్ళీ నన్ను తోలుకొచ్చి. ఎవరైనా ఈయన పేరు ఏం పేరు? ఈయన పేరు రమేష్ రెడ్డి సార్, మాజీ సర్పంచ్. మాజీ సర్పంచ్ అల్లిపురం సార్. అల్లీపూర్ గ్రామానికి మాజీ సర్పంచ్ సార్. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సార్. ఈ అధికారం వచ్చినప్పటి నుంచి జనాలను మొత్తం యూజించి మొత్తం నా మీద ఒక 3 ఏళ్ళ నుంచి పగబట్టిండు సార్. అసలు ఓకే 3 ఏళ్ళ నుంచి పగబట్టిండు. అధికారం వచ్చిందని చెప్పి ఇప్పుడు మొన్న ఎస్ఐని తీసుకొచ్చి అతి ఘోరమైన కొట్టించిండు సార్. ఓకే, నిన్ను ఇప్పుడు కొట్టించింది ఈయననేనా? ఆయనైనా సార్. ఈయన పేరు రమేష్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనుచరుడు సార్. ఓకే, అంటే ఈయన చెప్తే పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టరు నిన్ను? అసలు అర్థం కాలేదు సార్. నేను అక్కడ ఏమైంది సార్ అంటే, ఆ డబ్బులు ఏవి అవుతున్నాయి సార్, ఆ డబ్బులు అడగనికి వెంకటమ్మని అడిగితే 3 దినాలు 2 దినాలు అయినాక నేను చెప్తా అన్నది. అయితే ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తిని మాజీ సర్పంచ్ని అడిగింది సార్. ఆమె అడిగితే నువ్వు వానికి డబ్బులు నువ్వు సంతకం పెట్టొద్దు, వానికి ఎక్కడ తిరిగి వానికి సంతకం పెట్టొద్దు, నేను చెప్పే వరకు నువ్వు ఎలాంటిది మాత్రం వానికి మూలుగకూడదు, వానికి డబ్బులు వేయకూడదు, అసలు వాడిని అనగదొక్కాలి, వాడిని దాన్ని ఏడ తిరగనివ్వకూడదు. ఓకే, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కొట్టిర్రు అని చెప్పి చెప్తున్నావు కదా, ఏ పోలీస్ స్టేషన్లో దాడి జరిగింది? అయితే ఈ విషయం ఏమైంది సార్ అంటే, అక్కడికి వెళ్ళి నేను వెంకటమ్మ అనే వ్యక్తిని అడిగిన సార్. అడిగినాక ఏమైంది, అక్కడ ఉన్న 4 టీచర్లు, ఒక సారు, అక్కడ ఉన్న ఒక చెప్రాసి, వీళ్ళందరూ ఉన్నారు సార్ అక్కడ. అయితే మా మమ్మీ ఏం చేసిందంటే, మా అమ్మ అక్కడ నువ్వు మా అందరికి నేను కొత్తపల్లి మండలం వెళ్ళినా సార్. కొత్తపల్లి మండలం వెళ్తే అక్కడ మా అమ్మ ఫోన్ చేసింది సార్, ఇట్లా సార్ వాళ్ళు వచ్చారు వీడికి దాబేట వీడికి అని చెప్తే వచ్చిన సార్. పోయి నేను అక్కడ సార్ని ఒకటే అడిగిన సార్, మా పరిస్థితులు బాగాలేవు సార్, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చచ్చిపోయి 4 నెలలు అవుతుంది, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పినాను సార్. చెప్పంగానే ఏం లేదు, ఆడ వాళ్ళ సార్ వాళ్ళతో అడిగినా పోయినా సార్. కొత్తపల్లి మండలంకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోయినావా? లేదు సార్, మండలంకి వెళ్ళిన ల్యాండ్ విషయం ఉంటే మండలంకి వెళ్తే సార్, ఆడికి మండలంకి వెళ్ళి ఈ స్కూల్కి వెళ్ళి మండలం పోయేటోళ్ళకి నాకు ఫోన్ వచ్చింది సార్. కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. కానిస్టేబుల్ ఫోన్ చేసి ఆడున్నావు అన్నారు. అంటే ఇట్లా మండలం కాడ ఉన్నా సార్, మీరు ఎవరంటే నేను కానిస్టేబుల్ అని చెప్పింది సార్. కానిస్టేబుల్ అని చెప్తే సార్ అక్కడ ఫోన్ కట్ చేసిండ్రు. మండలంలో ఉన్నాగానే అర్ధ గంటలో సార్ ఆడికి లోపలికి వచ్చేసిండ్రు సార్. లోపలికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసిండ్రు సార్. ఫోన్ చేస్తే నా వెనుకనున్నారు. అసలు ఏమైంది సార్, ఎందుకు వచ్చిండ్రు మీరు? నేను అక్కడ ఏం చేయలేదు, కాకపోతే మీరు ఊళ్ళోకి పోయి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి నన్ను పట్టుకపోయి ఏమన్నా చేస్తారు కానీ నన్ను పట్టుకపోకండి సార్, నాకు పని ఉందంటే. ఇంకా అక్కడ ఉన్న సార్ వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు సార్. ఎందుకు పట్టుకపోతున్నారు, ఆయన ఏం చేసిండ్రు, ఇప్పుడే వచ్చిండు కదా అని చెప్తే, లేదు మా ఎస్ఐ సార్ తోలుకరమ్మంటున్నాడు, నారాయణపేట పోతాడంట, మాకు చెప్పేది కాదు, అక్కడ చెప్పాలి మీరు రాండి అని చెప్పిండు సార్. ఆ మండలం దాటి వెళ్ళాము సార్, కొత్తపల్లి మండలం దాటిలేము, మద్దూరు మండలం మోనికి పిఎస్ అక్కడ ఉంది సార్. ఆ మధ్యలో ఒక చెరువు కట్ట అని ఉంటుంది సార్. ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి సార్, ఎవరైతే కానిస్టేబుల్ ఉంటాడో, ఎప్పుడు పట్టుకొస్తావు నువ్వు, ఎంతసేపు అయింది ఇవన్నీ పట్టుకరానికి, తొందర పట్టుకరండి ఇవన్నీ. రమేష్ రెడ్డి అన్నట్టు ఆయన అవును సార్. అయితే నేను నా వెహికల్ మీద ఉన్నాడు సార్, నా వెనకాల ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతుంది, వినబడుతుంది సార్. వినబడితే నేను సరే అని చెప్పి నేనేం తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ చెప్పుదామని వెళ్ళినాను సార్. వెళ్ళంగానే పోలీస్ స్టేషన్కి ఎంట్రీ కాగానే ఎస్ఐ ఫోన్ చేసాడు సార్. కానిస్టేబుల్కు ఫోన్ చేసి ఎస్ఐ ఏమన్నాడు సార్ అంటే, ఇక్కడ వాడిని ఫోన్ చూసుకొని మొత్తం ఫోన్ చూసుకొని వాడిని పెట్టుకొని నేను 5 నిమిషాలు వస్తా అని చెప్పిండు సార్. అక్కడ ఎస్ఐ ఏం పేరు? ఎస్ఐ పేరు విజయ్ కుమార్ సార్. ఏది అల్లీపురా మద్దూరు మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ సార్. ఎస్ఐ సార్. అయితే అక్కడ వచ్చాడు సార్, విజయ్ కుమార్ సార్. అక్కడ వచ్చాడు సార్. అక్కడ వచ్చినాక నీది ఎవరు అన్నాడు. అంటే నాది అల్లిపురం సార్ అని. నమస్తే సార్ అంటే, నగరాలు తింటున్నా బల్బాగా నీ గురించి అంత మొత్తం మిసిపోయింది, నీవు రారా లోపలికి అన్నాడు సార్. లోపలికి వంగనే సార్, ఎక్కడ పడితే ఇక్కడ చెంపల మీద ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు సార్. అసలు ఎందుకు కొడుతున్నాడు సార్, నేనేం తప్పు చేయలేదు,
మీరు కావాలంటే ఊళ్ళో ఎంక్వైరీ చేయండి, మీ కాళ్ళు మొక్కుతా సార్, దండం పెడతా సార్ అంటే ఇంకా ఎక్కడ ఇట్టలేదు సార్. విజయ్ కుమార్ విజయ్ కుమార్ వినకుండా ఉంటేనంటే నేను ఒకటేనా సార్, మీరు నీ తప్పు చేసినట్లుంటే ఏ శిక్ష చేసినా భరింపుట కానీ నన్ను తప్పు చేయండి, కుట్టగాడు సార్, పుణ్యం వస్తుంది అని చెప్పిన. మా పెళ్ళం చచ్చిపోయింది 4 నెలలు అయింది సార్. ఎక్కడెక్కడ కొట్టరు నిన్ను? అయితే ఈ చెంపల మీద బాగా కొట్టింది సార్. కొట్టి అది బెల్ట్ తీసుకున్నాడు సార్. బెల్ట్ తీసుకొని ఈ చేతి మీద ఈడ ఏనికి వస్తే ఈ చేతి ఆట పెట్టింది సార్. ఈ చేతి మీద 4 ఏట్లు పడ్డాయి సార్. ఈ దెబ్బకి ఓసిపోయింది సార్. ఓసింది, ఇంత లామైంది. ఓసినాక సార్ ఆడికి వెళ్ళి మళ్ళా కొట్టి కొడుకు అదే రమేష్ రెడ్డి అనే వ్యక్తి కోసికెళ్ళి ఫోన్ చేసిండు సార్. కోసిగి నుంచి ఫోన్ చేసిండు. దేనికి? ఆ సిఏ ఆఫీస్కి వెళ్ళి తీసుకురమ్మని వీడికి తీసుకురండి, వాడిని ఆడ ఉంటే వాళ్ళ జనాలు ఎవరైనా వస్తారు, వాళ్ళ కార్యకర్తలు, మీరు తొందరగా వాడిని తీసుకురండి ఆడ ఉంచకుండా అని చెప్పి వానికి ఫోన్ ఎక్కని నా ఫోన్ అక్కనే పెట్టింది సార్. ఫోన్ అక్కనే పెట్టి ఒక డ్రైవరు, ఒక కానిస్టేబుల్, ఎస్ఐ విజయ్ కుమార్ అనే ఎస్ఐ మొత్తం తీసుకొని నన్ను ఆ వెహికల్స్ ఎక్కించింది సార్. గిడికోదం ధారాబాయ్ అని ఎక్కించుకొని చక్కగా ఆడికి కోసికి తీసుకుపోయాను సార్. ఆ ఎస్పీ దగ్గరికి పోయాను సార్. నన్ను బయట ఎస్పీ సిఐ సార్. ఏం పేరు ఆయన పేరు? సిఐ సైదులు. రీసెంట్ గా అపాయింట్మెంట్ అయిన ఆయన హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ నుంచి అనుకుంటా సార్. ఎస్ఐ కూడా కొత్తగానే వచ్చారు. గద్వాల నుంచి వచ్చిన 1 వీక్ తర్వాత ఇష్యూ జరిగింది. ఇద్దరు సేమ్ టైంలో వచ్చారు. 1 వీక్ లోనే ఇద్దరు వచ్చారు. వీళ్ళకి తెలిసి కొట్టిందా తెలియక కూడా క్లారిటీ లేదు. రమేష్ రెడ్డి అనే వ్యక్తి మాటలు విని సీఎం మనుషుడు విని అయితే మేము వినలేము, వినకపోతే మాకు ప్రెజర్ పడతారా అని భయంతోనే చేసిరా వీళ్ళు, లేకపోతే ఈయన పైన ఉద్దేశపూర్వకంగా దాడి చేసిరా. ఇప్పుడు మద్దూరు మండలంలో ఆల్రెడీ ఒకసారి కొట్టి మళ్ళీ కోసికి తీసుకుపోయినాక ఏం జరిగింది సార్, నేను అక్కడ సిఐ ఆఫీస్ ముందర నిలబెట్టాను సార్. నిలబెట్టి ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి మాజీ సర్పంచ్మి ఆ సిఐ ఎస్ఐ దగ్గర మాట్లాడి నేను వెళ్ళిపోతున్నా, మీరు వచ్చి సార్ దగ్గర మాట్లాడండి అని చెప్పింది సార్. మాట్లాడానంటే సార్ ఎస్ఐ సార్ లోపలికి పోయింది సార్. మళ్ళీ కొట్టారు అక్కడ మిమ్మల్ని? ఎస్ఐ సార్ లోపలికి పోయి సిఐ దగ్గర మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో తెలియదు సార్. అక్కడ మాట్లాడినాక లోపలికి తీసుకుపోయింది సార్. లోపలికి తీసుకుపోతాడు ఆయన సిఐ ఎట్లా పడితే అట్లా తిడుతున్నాడు సార్. నగరాలు చేస్తున్నావు అంట, నీ కొవ్వు ఎక్కువైందంట, మీ రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడే వెళ్ళిపోయాడు, ఇటుకి వెళ్ళి నా దగ్గర మాట్లాడిండు, ఇప్పుడే ఒక అర్ధగంట ముందర వెళ్ళిపోయిండు, నేను నగరాలు చెప్తా అని చెప్పి మళ్ళీ నన్ను 2 నిమిషాలు బయటకు తోలిచ్చాను సార్. తోలిచ్చి ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఎస్ఐసిఐ మాట్లాడుకొని కథం సార్. నన్ను 2 రేటలు పట్టుకొని సార్ లోపలికి. పట్టుకపోయి ఇట్లాంటి గోడ కూకున పెట్టింది సార్. కూకున పెట్టి 2 కాళ్ళు పట్టి గుంజిరు సార్. గుంజి ఇక్కడో అనగబట్టి ఈ బూట్ కాళ్ళతో 2 కాళ్ళ మీద నిలబడి సార్. బెల్ట్ తీసుకొని అతి ఘోరమైన కొట్టుడు కొట్టిండు సార్. అసలు 30 నిమిషాలు కొడితే పడిపోయినా సార్ ఏం లేకుండా. లేవనికి రాకపోతే అర్ధగంట అయినాక మీనికి లేపిండు సార్. మీనికి లేపి ఇద్దరు వాటి సంకలు నడవనికి వస్తలేదు సార్. ఈ తలమోసిపోయిన కాళ్ళు వేయలేదు. నంబర్ ఉందా సిఐది ఎస్ఐది నంబర్? ఒకసారి నెంబర్ ఇవ్వండి. అయితే సార్ అక్కడ లేవనికి రాకపోతే 2 కానిస్టేబుల్లకు పిలిచి ఈయన్ని లేపండి అని చెప్పి లేపి అక్కడిక్కడ తిప్పుకుంటా సార్. ఈ మొత్తం పాదాల పైన తొక్కుతుంటారు సార్ ఎక్కడ పడితే అక్కడ. అవి పోసినాయి కదా సార్. ఇప్పుడు ఈ తతంకం అంతా సంజయ్ కుమారా ఎవరైనా? రమేష్ రెడ్డి చెప్పడం వల్ల మొత్తం ఇదంతా సార్. మొత్తం నన్ను మొత్తం చంపాలని ప్లాన్ ఉన్నారు సార్. నాకు